ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఇప్పటి వరకు మనం గౌతమ బుద్ధుడు చెప్పిన రహస్యాలు విన్నాము. ఇక మీదట భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యాలు కూడా విందాం. మీ జీవితం మొత్తం మారిపోవాలని ఎప్పుడైనా బలంగా అనిపించిందా? అయితే శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పిన ఒక రహస్యం ఉంది. ఆ ఒక్క రహస్యం కనుక మీకు తెలిస్తే మీ ప్రతి సమస్యకు ఒక సమాధానం దొరుకుతుంది. మీ ప్రతి ఆందోళనకు ఒక ఉపశమనం కల్పిస్తుంది. అసలు మీ జీవితాన్ని మీరు చూసే విధానమే మారిపోతుంది. మనలో చాలామందిని వేధించే ప్రశ్న ఒకటే: నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? ఎంత కష్టపడ్డా సక్సెస్ ఎందుకు తదనంతరం దూరంలో ఉండిపోతుంది? ఎంత సంపాదించినా మనశ్శాంతి ఎందుకు దొరకడం లేదు? మనుషులతో సంబంధాలు ఎందుకు భారంగా మారుతున్నాయి? గడిచిపోయిన దాని గురించి బాధ, జరగబోయే దాని గురించి భయం. ఈ రెండింటి మధ్యలో ఈ రోజుని ఆనందంగా బతకటమే మర్చిపోతున్నాం. అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడుంది? ఆ సమాధానం దాదాపు 5,000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రం యుద్ధభూమిలో 2 సేనల మధ్యలో నిలబడి ఏం చెయ్యాలో తెలియక విషాదంలో మునిగిపోయిన అర్జునుడికి ఆ పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలో దాగి ఉంది. అదే ఒకే ఒక్క రహస్యం. కానీ ఆ రహస్యం లోతులోకి వెళ్తే మన జీవితాన్ని మార్చే 3 ముఖ్యమైన సూత్రాలు కనిపిస్తాయి. ఈరోజు మనం ఆ జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ రహస్యం మన జీవితాన్ని ఎలా మార్చగలదో చూద్దాం. మొదటి రహస్యం కర్మ రహస్యం. ఈ రహస్యంలో మొదటిది మనం అందరికీ తెలిసినట్లుగా అనిపించినా మనం సరిగ్గా అర్థం చేసుకొని ఒక అద్భుతమైన సూత్రం. అదే కర్మయోగం. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏతుర్భ ప్రాత్మతే సంగోస్త్వ కర్మణి. దీని సింపుల్ అర్థం ఏమిటంటే, పని చేయడం వరకే నీ చేతుల్లో ఉంది, కానీ దాని ఫలితం నీ చేతుల్లో లేదు. ఆ ఫలితానికి నువ్వు కారణం అని అనుకోకు. అలాగని పని చేయడం మాత్రం మానకు. ఈ శ్లోకాన్ని మన జీవితానికి అన్వయించుకుని చూద్దాం. మన లైఫ్లో సగానికి సగం బాధకి కారణం ఏంటి? మనం చేసే పని కాదు, ఆ పని నుంచి మనం ఆశించే ఫలితం. ఈ ఎగ్జామ్ పాస్ అవుతానా? నాకు ప్రమోషన్ వస్తుందా? ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా? నేను ఇష్టపడిన వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి 100 ప్రశ్నలు మనల్ని నిద్రపోనివ్వు. మనం పని చేస్తూ ఉంటాం, కానీ మన మనసు మాత్రం ఎక్కడో భవిష్యత్తులో ఉండే ఫలితం దగ్గర ఆగిపోతుంది. ఒకవేళ ఆ ఫలితం మనం అనుకున్నట్టు రాకపోతే ఇక ఇంతే. నిరాశ, బాధ, ఫెయిల్యూర్ ఫీలింగ్ మనల్ని ముంచేస్తాయి. కృష్ణుడు ఇక్కడ చెప్పేది అదే. నీ పని నువ్వు చెయ్యి, 100% శ్రద్ధతో మనసు పెట్టి చెయ్యి, కానీ రిజల్ట్ గురించి టెన్షన్ నా మీద వదిలే అంటాడు. ఒకసారి మనం ఫలితం గురించి ఆందోళన పడడం మానేస్తే మన పూర్తి ఫోకస్ పని మీద ఉంటుంది. అప్పుడు మన పనితనం ఆటోమేటిక్గా మెరుగుపడుతుంది. ఒక స్టూడెంట్ పాస్ అవుతానో లేదో అనే భయంతో చదవడం కన్నా నాలెడ్జ్ సంపాదించుకోవాలనే ఇంట్రెస్ట్తో చదివితే రిజల్ట్ దానితో అదే వస్తుంది. ఫలితంపై ఆసక్తి లేకుండా పనిచేయడం అంటే కోరికలు లేకుండా ఉండడం అని కాదు. లక్ష్యాన్ని పెట్టుకో, దానికోసం కష్టపడు అని. కానీ ఆ జర్నీలో ప్రతి అడుగుని ఎంజాయ్ చేయి. గమ్యం చేరినప్పుడు వచ్చే సంతోషం కంటే ఆ గమ్యం వైపు వేసే ప్రతి అడుగులో అసలైన ఆనందం ఉందని తెలుసుకో. ఇదే కృష్ణుడు చెప్పిన మొదటి రహస్యం. ఇక 2వ రహస్యం మనోనిగ్రహం రహస్యం. సరే, ఫలితం గురించి టెన్షన్ వద్దు అనుకున్నాం. వినడానికి బాగానే ఉంది, కానీ మనసు ఊరుకుంటే కదా, అది ఎప్పుడూ ఆలోచనల ప్రవాహంతో, కోరికల అలలతో మనల్ని ముంచెత్తూనే ఉంటుంది. అందుకే కృష్ణుడు చెప్పిన రహస్యంలో 2వది మొదటి దానికన్నా చాలా లోతైన అదే మనోనిగ్రహం లేదా మైండ్ కంట్రోల్. భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఉద్ధరే దాత్మనాత్మనం నాత్మన మవ సాధయత్ ఆత్మేవ ఆత్మన్యో బంధురాత్మేవ రిపురాత్మ. అంటే నిన్ను నువ్వే పైకి తీసుకురావాలి, నిన్ను నువ్వే పాడు చేసుకోకూడదు.
ఎందుకంటే నీకు నువ్వే స్నేహితుడివి, నీకు నువ్వే శత్రువి. మన జీవితంలో అతిపెద్ద యుద్ధం బయట ఎక్కడ జరగదు, మన మైండ్లోనే జరుగుతుంది. మన మనసే మన బెస్ట్ ఫ్రెండ్, అదే సమయంలో మన వరస్ట్ ఎనామీ కూడా. మన కంట్రోల్లో ఉంచుకున్న మనసు మనకు హెల్ప్ చేస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది, కష్టాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. అదే కంట్రోల్ తప్పిన మనసు మనల్నే పాతాలను తొక్కేస్తుంది. ప్రతి చిన్న దానికి భయపడేలా, ఇతరులను చూసి అసూయపడేలా నెగిటివ్ ఆలోచనతో మన ఎనర్జీ మొత్తం పీల్చేస్తుంది. మీరు గమనించే ఉంటారు, ఒకే సిచ్యువేషన్లో ఇద్దరు మనుషులు వేరువేరుగా రియాక్ట్ అవుతారు. ఒకరు ప్రశాంతంగా ఉంటే ఇంకొకరు టెన్షన్తో కుంగిపోతారు. ప్రాబ్లం బయట సిచ్యువేషన్ లేదు, వాళ్ళ మైండ్ సెట్లో ఉంది. మన మనసుని మన కంట్రోల్లో తెచ్చుకోగలిగితే బయట ప్రపంచం మనల్ని పెద్దగా డిస్టర్బ్ చేయదు. మరి మనసును ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి శ్రీకృష్ణుడు రెండు సింపుల్ దారులు చూపించాడు. ఒకటి అభ్యాసం అంటే ప్రాక్టీస్, 2 వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. రోజు కాసేపు మెడిటేషన్ చేయడం, మన శ్వాసను గమనిస్తూ మనసును ప్రజెంట్లో నిలపడం. అభ్యాసం మనశ్శాంతిని పాడు చేసే అనవసరమైన విషయాల మీదకు మనసు పోకుండా చూసుకోవడం వైరాగ్యం. ఎప్పుడైతే మనసు మన చేతిలోకి వస్తుందో అప్పుడు కర్మయోగం చేయడం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మనసు ఫలితం గురించి ఆందోళన పడకుండా మనం చేసే పని మీద కంప్లీట్గా ఫోకస్ పడుతుంది. అందుకే కృష్ణుడు చెప్పిన 2వ రహస్యం ఇదే, నీ మనసుని నీ ఫ్రెండ్గా మార్చుకో, శత్రుగా కాదు. బయట ప్రపంచాన్ని గెలవడానికి ముందు నీ లోపల ప్రపంచాన్ని గెలువు. ఈ మాటలో మీ మనసును తాకనిపిస్తే దయచేసి ఈ వీడియోనికి లైక్ చేయండి. మీకు స్ఫూర్తినిచ్చిన విషయం ఏంటో కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక ప్రశ్న, భగవద్గీతలో చెప్పిన ఈ విషయాల్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసిందో, మీరు దేన్ని పాటించాలనుకుంటున్నారో మాతో కామెంట్ పంచుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిగతా రహస్యాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ అని కామెంట్లో తెలియజేయండి.